నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో హై బీపీ ఏం తినాలి, ఏం తినకూడదు, బేరియాట్రిక్ సర్జరీలు, ఆధునిక మార్పులు, పొట్టు తీయని గింజలతో మేలైన ఆరోగ్యం, మలంలో రక్తం క్యాన్సరేనా, ఇంకా హెల్త్ టిప్. బీపీ ఉందని తెలియగానే మనలో చాలామంది ఉప్పు వాడకాన్ని తగ్గించేస్తారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అంతటితో అయిపోదు. ఉప్పును తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలోనూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సహజ సిద్ధమైన ఆహారాల్లోనూ తగిన మోతాదులో ఉప్పు ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను తక్కువగా తీసుకోవడంతో పాటు మరికొన్నింటికి పూర్తిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హైబీపీకి రోజూ మందులు వేసుకుంటున్నాం. ఉప్పును కూడా చాలా బాగా తగ్గించేశాం. అయినా బీపీ అదుపులో ఉండడం లేదని వాపోతుంటారు మనలో చాలామంది. నిజానికి రక్తపోటు నియంత్రణలో ఉండడానికి మందులొక్కటే చాలవు. ఉప్పును తగ్గించినంత మాత్రాన బీపీ వెంటనే అదుపులోకొచ్చేయదు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు మన ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సోడియం ఉన్న ఆహారాలను బాగా తగ్గించాలి. పొటాషియం లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవలసి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. హై బీపీతో బాధపడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పుకు సంబంధించిన ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ప్రతి ఆహారంలోనూ మనకి సోడియం అనేది ఉంటుంది. అంటే మనం తీసుకునే వాటర్లోనూ ఆహార పదార్థంలోనూ సోడియం అనేది ఉంటుంది. కానీ మనం అదనంగా టేబుల్ మీద యాడ్ చేసుకునే సాల్ట్లోనూ సోడియంతో పాటు క్లోరైడ్ కూడా ఉంటుంది. సో మనము తీసుకునే ఫుడ్స్ అయితే అన్నీ తినొచ్చు. పర్టికులర్గా బీపీ పేషెంట్స్ ఈ ఆహారం తినకూడదు అని ఏమీ లేదు. అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కానీ వారు తగ్గించాల్సింది ఏంటంటే అదనంగా కూరల్లో వేసుకునే ఉప్పు తగ్గించాలి, ఉప్పు వాడకం తగ్గించాలి. తర్వాత పచ్చళ్ళు, అప్పడాలు, ఉడియాలు లాంటివి, అజినోమోటో, తర్వాత సాస్లు, కెచప్లు, తర్వాత చాలామంది పీనట్ బటర్స్ అని, అంటే పల్లి వెన్న, తర్వాత వెన్న, వీటన్నిటిలో కూడా ఆల్రెడీ ప్రిజర్వేటివ్గా చాలా సాల్ట్ అనేది యాడ్ చేయబడుతుంది. తర్వాత చిప్స్ ఒకటి, తర్వాత ఎండు చేపలు, వీటన్నిటిలో కూడా చాలా అధిక మోతాదులో సాల్ట్ అనేది వాళ్ళు ప్రిజర్వేటివ్గా వాడటం వలన అధిక మోతాదులో ఉంటుంది. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలి. తర్వాత రెగ్యులర్గా వీరు ఎక్కువ పొటాషియం ఉండే ఆహారం తీసుకోవాలి. పొటాషియం అంటే మనకి అన్ని రకాల కూరగాయల్లోనూ పండ్లలోనూ అధికంగా దొరుకుతుంది. పొటాషియం ఎక్కువ ఉండే ఆహారాలు ఎస్పెషల్లీ ఏంటంటే పుచ్చకాయ, తర్వాత ద్రాక్ష, కమలాలు, దానిమ్మ, తర్వాత స్వీట్ పొటాటో, ఆకుకూరలు, వీటన్నిటిలో పొటాషియం చాలా అధికంగా ఉంటుందన్నమాట. సో పొటాషియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. తర్వాత ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాట్స్లో అంటే నూనె విషయంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి వాడకూడదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి, డాల్డా, తర్వాత పామ్ ఆయిల్, వీటన్నిటిలోనూ సాచురేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఆయిల్స్లో. అలా కాకుండా జనరల్గా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. అంటే ఆలివ్ ఆయిల్ కానీ, సఫోలా కానీ, సన్ఫ్లవర్ కానీ ఇలాంటి ఆయిల్స్ యూస్ చేయటం మూలాన ఈ బీపీ అనేది దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ నుంచి మనము తప్పించుకోగలుగుతాం. మెయిన్ ప్రతి బీపీ పేషెంట్ 5 to 6 grams లోపే కనుక ఉప్పు వాడకం ఉన్నట్టయితే ఖచ్చితంగా బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి మందులను వాడుకోవడంతో పాటు ఆహారంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. అలాగే పొటాషియం పుష్కలంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల, స్ట్రాబెర్రీ, కాకర, మునక్కాడ వంటి ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటిపండు, జామపండు, పుచ్చకాయ, నేరేడు పండ్లకు బీపీని అదుపులో ఉంచే గుణం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని తరచుగా తింటుండాలి. రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి బాగా సాయపడుతుంది. రోజువారీ వంటల్లో వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వంటలకు నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెను వాడటం మంచిది. ఉదయం పూట లేవగానే బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల కూడా మనలో రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే టొమాటోల్లో ఉండే లైకోపిన్ అనే రసాయనానికి బీపీని తగ్గించే గుణం ఉంది. ఆహారంలో టమాటాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిత్యం గ్రీన్ టీని తాగడం వల్ల కూడా బీపీ చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు.
జనరల్గా బీపీ పేషెంట్స్ డాష్ డైట్ అంటారండి. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనమాట. దీన్ని డాష్ డైట్ అంటారు. డాష్ డైట్లో ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏది ఆరోగ్యకరమైనదో అది మనం తీసుకునేదాన్ని డాష్ డైట్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే మార్నింగ్ మనము ఒక జ్యూస్ కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ తీసుకొని తర్వాత ఏదైనా టిఫిన్ తీసుకొని తర్వాత మనకి ఉదయం 11ంటికి ఆ టైంలోనూ మనం ఏదైనా వెజిటేబుల్ సలాడ్ తీసుకున్నట్టయితే చాలా మంచిది. మధ్యాహ్నం కూడా రైస్ తీసుకోవచ్చు, పుల్కా తీసుకోవచ్చు, ఎక్కువ ఆకుకూర ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత క్యారెట్, పొటాటో ఇవి చాలా మంచిది. డాష్ డైట్లో క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. తర్వాత పాలకు సంబంధించిన పదార్థాలు చాలా తక్కువ, అంటే లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి. ఒకవేళ పాలు తీసుకున్నా కర్డ్ తీసుకున్నా కంప్లీట్గా లో ఫ్యాటే మనం ప్రిఫర్ చేయాలన్నమాట. అంటే 3%కి మించకుండా ఉండాలి ఫ్యాట్ అనేది మనం తీసుకునే మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి 3% మించకుండా ఉండాలి. తర్వాత ఈవినింగ్ ఈ స్నాక్ వచ్చేసరికి వాళ్ళు సలాడ్స్ తీసుకోవటము, బాయిల్డ్ పల్సెస్ తీసుకోవటము, తర్వాత ఆ టైంలోనే వీళ్ళు ఏమైనా సాల్ట్ ఎక్స్ట్రాగా ఎందులోనే యూస్ చేయాల్సిన నెసెసిటీ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో పెప్పర్ కానీ లెమన్ కానీ యూస్ చేయటం చాలా మంచిది. అంటే వాళ్ళు యూస్ చేసుకునే ఐటెంలోనూ బెటర్ సాల్ట్కి బదులు ఎక్కడైతే అదనంగా వాడాల్సి వస్తుందో ఆ ప్లేస్లో లెమన్ పెప్పర్ యూస్ చేయటం వలన ఖచ్చితంగా సాల్ట్ ఎక్కువ వెళ్లకుండా ఉంటుందన్నమాట. సో నైట్ టైం కూడా బ్రౌన్ రైస్, పుల్కా, రైస్ కొంచెం లిమిట్గా తీసుకోవటం, ఎక్కువ కర్డ్ కంటే బటర్ మిల్క్ విత్ లెమన్ ప్రిఫర్ చేయటం చాలా మంచిది. కంపల్సరీ మాంసాహారం తగ్గించాలండి. మాంసాహారము ఎస్పెషల్లీ వేట మాంసము, లివరు, ఆర్గన్ మీట్ అంటారు, ఇవి ఖచ్చితంగా తగ్గించాలి. తర్వాత జనరల్గా వెజిటేబుల్ ఫుడ్స్కి బీపీ పేషెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బీపీ మూలాన కొలెస్ట్రాల్ పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిలీ ఫుడ్ అంటే పర్ మంత్ 1/2 కిలో కంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉండటం చాలా మంచిది. కంపల్సరీ ఈ పచ్చళ్ళు, పికిల్స్ కానీ తర్వాత ఎండు చేప, తర్వాత మనం ఈ హోటల్స్కి వెళ్ళేసరికి మనం చాలా మటుకు హోటల్ ఫుడ్ ఇప్పుడు చాలా ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది కాబట్టి హోటల్స్లో మనం అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఆయిల్, సాల్ట్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం బయటికి వెళ్ళినప్పుడు చూస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ బయటికి వెళ్ళినప్పుడు లో ఫ్యాట్ ప్రిఫర్ చేయటము, మోస్ట్లీ అంటే హోటల్ ఫుడ్స్కి అంత తగ్గించి వెళ్ళటం అంత ఉత్తమం అన్నమాట. ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్డే ప్రిఫర్ చేయటము చాలా మంచిది. సో హోమ్ మేడ్ ఫుడ్లో కూడా అంటే అన్నీ తీసుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ ఈ ఫుడ్స్ సాసులు, కెచప్లు ఇలాంటివి పిల్లలకు కూడా ఎక్కువ అలవాటు చేయకుండా, తర్వాత నాన్ వెజ్ కూడా కంపల్సరీ ఎగ్ వైట్ తీసుకోవచ్చు కానీ ఎగ్ ఎల్లో ప్రిఫర్ చేయకూడదు బీపీ పేషెంట్. తర్వాత ఆర్గన్ మీట్ ప్రిఫర్ చేయకూడదు, లివరు, కిడ్నీ, తలకాయ మాంసం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ అజినోమోటో, బయట తినే అన్ని ఫుడ్స్లోనూ అజినోమోటో యూస్ చేయబడుతుంది. అది నూడిల్స్లో కానీ, పఫ్ఫుల్లోనూ, పిజ్జాల్లోనూ అన్నిటిలోనూ అజినోమోటో యూస్ చేస్తున్నారు. అది టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. బట్ ఇట్ ఈస్ అసలు అది 100% బీపీ పేషెంట్స్కి, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. బేకరీ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారాల్లో సోడియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. హైబీపీ బాధితులు వీటికి దూరంగా ఉండాలి. ఉప్పు శాతం అధికంగా ఉండే కోడిగుడ్లు, రెడ్ మీట్ వంటి మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి. సముద్ర చేపలను, ఎండు చేపలను, ఉప్పుండే మాంసాన్ని తీసుకోకూడదు. కాఫీలో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని పెంచుతుంది కాబట్టి కాఫీని మితంగా తీసుకోవాలి. ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించాలి. ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ నూనెలను పూర్తిగా మానుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నడక, జాగింగ్, యోగా, ధ్యానం వంటి వాటిని సాధన చేయడం బీపీతో బాధపడే వాళ్లకి ఎంతో ఉపయుక్తం. రోజుకు కనీసం 8 గంటల నిద్రుండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపం, ఒత్తిడి, ఆందోళన, అరవడం వంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. పొట్ట పరిమాణాన్ని తగ్గించి స్థూలకాయానికి చెక్ పెట్టే బేరియాట్రిక్ సర్జరీని మనలో చాలామంది ప్రమాదకరమైన ఆపరేషన్గా భావిస్తున్నారు. సర్జరీతో సమస్యల తాకిడి పెరుగుతుందని నమ్ముతున్నారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీలకు సంబంధించి ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సర్జరీ చేసే విధానాల్లోనూ పేషెంట్కి అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. షుగర్, బీపీ వంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ సాయంతో బరువును తగ్గించుకుంటే చాలా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బేరియాట్రిక్ సర్జరీలకు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేయటం యొక్క ప్రధాన ఉద్దేశం వెయిట్ లాసే కాకోకుండా బరువుతో కూడుకున్న సమస్యలు, షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ సమస్య కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటివి కానీ, ఇటువంటి సమస్యలను కోసమని ఉపయోగిస్తున్న ఆపరేషన్ వచ్చి బ్యారియాట్రిక్ సర్జరీ. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ మూలంగా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొన్ని హార్మోన్స్ను తగ్గించడం మూలంగా, ముఖ్యంగా గ్రెలిన్ అని, లెప్టిన్ అనే హార్మోన్స్ తగ్గటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది గణనీయంగా తగ్గుతుంది. తద్వారా ఏంటంటే గ్లూకోజ్ సెల్స్లో కానీ, అంటే మజిల్ సెల్స్లో కానీ, నర్వ్ సెల్స్లో కానీ, లివర్లో కానీ ఉపయోగపడటం అనేది ఎక్కువగా చెందుతుంది. తద్వారా బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్ వస్తున్నాయి. ఏదైతే రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్, ఇంతకుముందు మనం కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, బ్యాండింగ్ అని కానీ, లేదా ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ చేసుకున్న వాళ్ళలో కూడా కొంతమంది వెయిట్ రీగైన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ వెయిట్ రీగైన్ కాకోకుండా కొన్ని అడ్వాంటేజెస్ అనేవి, కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేవి మళ్ళీ రావటం అనేది జరిగింది. ముఖ్యంగా వెయిట్ రీగైన్ అవ్వడానికి కారణం ఏంటంటే అన్యూజువల్ ఈటింగ్ ప్యాటర్న్స్. అంటే ఇంతకుముందు వెయిట్ దేనివల్ల వచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ పాటించడం మూలంగా, కొన్ని అలవాట్లు ఆల్కహాల్ వల్ల కానీ, సో అన్యూజువల్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల కానీ, ఓవర్ ఈటింగ్ ప్యాటర్న్ వల్ల కానీ, మళ్ళీ ఏదైతే ఆ స్టొమక్ సైజ్ అన్నది రెడ్యూస్ చేసి ఉంటామో అది ఎక్స్పాండ్ అవటం వల్ల కొంతమంది వెయిట్ అనేది రీగైన్ అవుతున్నారు. ఆ వెయిట్ రీగైన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ సర్జికల్ ప్రొసీజర్, సేఫ్ ప్రొసీజర్స్ అన్నది చేయటం అనేది జరుగుతుంది. అంటే రీస్లీవ్ చేయటం వల్ల కానీ, లేదా గ్యాస్ట్రిక్ ప్లైకేషన్ అన్న పద్ధతి ద్వారా కానీ మళ్ళీ సైజ్ అన్నది రెడ్యూస్ చేసి వాళ్ళు మళ్ళీ వెయిట్ రీగైన్ కాకుండా చేయగలిగేటట్టున్నాయి. అలాగే గ్యాస్ట్రిక్ బైపాస్ చేసిన వాళ్ళకు కూడా ఈ బైపాస్ చేసినప్పుడే ఒక బ్యాండ్ అమర్చితే మళ్ళీ వెయిట్ రీగైన్ కాకోకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ మధ్య వచ్చిన కొన్ని కొత్త పద్ధతులు అన్నమాట. అట్లాగే అవగాహన వీటిల్లో ఇంతకుముందు ఈ బ్లడ్ షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఈ డయాబెటీస్ అన్నది కంప్లీట్గా ఎలా రిజాల్వ్ అవుతుంది అన్న వాటిల్లో కూడా చాలా సైంటిఫిక్ అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడుకున్న అవగాహన కొన్ని, అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ద బ్యాక్టీరియల్ ఫ్లోరాలో మార్పుల వల్ల కూడా వెయిట్ రిడక్షన్ అన్నది, లేదా డయాబెటీస్ రిడక్షన్ అన్నది జరుగుతూ ఉంది. గింజ ధాన్యాల్ని వీలైనంతగా పాలిష్ పట్టించడం మనకు అలవాటు. నిజానికి పాలిష్ పట్టించేస్తున్న కొద్దీ గింజల్లో పై పొరల్లో పుష్కలంగా లభించే పోషకాలన్నీ తౌడు రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయి. చివరకు ఏ సారము లేని నిస్సారమైన పిండి పదార్థమే మనకు మిగులుతోంది. ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు గింజల్ని అలాగే ముడి రూపంలో తీసుకోవడం మేలని చెప్తారు పోషకాహార నిపుణులు. పొట్టు తీయని గింజల్లో ఉండే పోషకాలు, వాటితో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమలు, రాగులు, జొన్నలు, పెసలు, సజ్జలు, కొర్రలు. ఈ పేర్లు మన చెవులకు అంత ఇంపుగా ఉండకపోవచ్చు. చూడ్డానికి గింజలు గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ మన ఆరోగ్యానికి ఈ గింజధాన్యాలు చేసే మేలు మాత్రం అనల్పమనే చెప్పాలి. శాస్త్ర పరిశోధనలు గింజధాన్యాల గురించి చాలా గొప్పగానే చెబుతున్నాయి. రోజుకి సుమారు 70 గ్రాములు పొట్టు తీయని ధాన్యాలను తినేవారికి గుండె జబ్బులు, క్యాన్సర్లతో మరణించే ముప్పు 22% తగ్గుతోందని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. అయితే మనం మాత్రం నాగరికత పేరుతో గింజధాన్యాలకి దూరంగా ఉండడమో, లేదంటే వాటిని బాగా పాలిష్ పట్టించి తీసుకుంటున్నాం. నిజానికి పోషకాలన్నీ గింజల పైపొరల్లోనే ఉంటాయి. పాలిష్ పట్టించడం వల్ల విలువైన పోషకాలన్నీ మనం తౌడు రూపంలో బయటకొదిలేస్తున్నాం. గింజల్ని పొట్టు తీయకుండా అలాగే ముడి రూపంలో వాడుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పొట్టు తీయని గింజలు మధుమేహులకు చాలా మంచిది. నెమ్మదిగా జీర్ణం కావడంతో వీటిలోని గ్లూకోజు చాలా నెమ్మదిగా రక్తంలోకి కలుస్తుంది. దీంతో రక్తంలో షుగర్ చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే వాళ్లకి బరువును తగ్గించుకోవడానికి పొట్టు తీయని గింజల్ని ఒక మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఎక్కువసేపు నమలాల్సి రావడంతో తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి అంత త్వరగా ఆకలి వేయదు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. సాధారణంగా పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి అంతే త్వరగా ట్రైగ్లిసరైడ్లుగా మారిపోయి ఒంట్లో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. అయితే గింజధాన్యాలతో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడమనేదే ఉండదు. పొట్టు తీయని గింజధాన్యాలకు పొట్టలో ఆమ్లస్థాయిలను తగ్గించే గుణం ఉంది. దీంతో పొట్టలో వేదన, అల్సర్ల బాధలనేవి కనిపించవు. కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పైల్స్తో బాధపడుతున్నప్పుడు నొప్పితో పాటు
అప్పుడప్పుడు మలంలో రక్తం పడడం మనకు చాలామందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా కొంతమందిలో అప్పుడప్పుడు మలంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. మలంలో రక్తం పడడం వెనుక కారణాలు, చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మలంలో రక్తం కనబడగానే పైల్స్ అనుకోవడం సరైందేనా? టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనకి మోషన్లో రక్తం పడ్డం ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇది. నేను ఎవరికైనా డిస్కస్ చేస్తే ఇది నేను డిస్కస్ చేయకూడదేమో, ఇది నేను వాళ్ళతో మాట్లాడకూడదేమో, ఇది చాలా పర్సనల్ ప్రాబ్లం నాకు అని చాలా ఫీల్ అవుతుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పించి వాళ్ళకి సరైన క్యూర్ కానీ సరైన ట్రీట్మెంట్ కానీ అందడం జరగదు. మనంతటా మనమే అనుకుంటాం ఏంటంటే నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం, నాకు మూలవ్యాధి ఉంది అనుకుంటాం. కానీ ఏంటంటే ఇది యాక్చువల్లీ మూలవ్యాధి కాకపోవచ్చు, పైల్స్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రమాదకరమైన జబ్బు కూడా అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఏంటంటే కొంతమందికి నాకు మోషన్లో బ్లడ్ పడుతుంది అంటారు. సో ఇప్పుడు కామన్గా మనం కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాము, అలా వెళ్తూ ఉంటే మూలవ్యాధి క్లినిక్ అని, పైల్స్ క్లినిక్ అని, హెమరాయిడ్స్ క్లినిక్ అని, ఆపరేషన్ లేకుండా కుట్టు చేసేస్తామంటారు. సో అలా చాలా ఉంటాయి. సో మా దగ్గరికి పేషెంట్లు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంటారు. అడిగితే కనుక 6 నెలల క్రితం ఇలాగా మా డాక్టర్ గారి దగ్గర ఏదో చేయించుకున్నామండి, పైల్స్ అనుకున్నామండి, కానీ ఇది వేరే రకంగా ఉందండి, తగ్గటం లేదండి అంటారు. సో ఇవన్నీ ఏంటంటే మన పేషెంట్ అనుకున్న దానికంటే కూడా మనం వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికోసం పేషెంట్ యాక్చువల్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం పడుతుంది. కరెక్ట్గా టెస్టులు చేయించుకోవడం, పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం అన్నమాట. మలంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? స్పెషలిస్ట్ సర్జన్ దగ్గర కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి కనీసం ఒక వేలు పెట్టి పరీక్ష చేయించుకోవాలి, గొట్టం పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే మోషన్లో బ్లడ్ ఉందా లేదా మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ చేయాలంటే లోపలికి వెళ్ళి చూడాలి. లోపలికి వెళ్ళి చూసేది ఎలాగంటే ఒక గొట్టం పెడతాం, కొలనోస్కోప్ అంటాం. ఎలాగైతే మనం పైనుంచి ఎండోస్కోప్ పెట్టి చూస్తామో అలాగే కింద నుంచి కూడా ముడ్డిలోంచి ఒక గొట్టం పెట్టి చూస్తాము. ఇది చాలా సులువైన పద్ధతి. ఒక 5-10 నిమిషాల్లో మనకి జబ్బు ఏంటనేది తెలిసిపోతుంది. మలంలో రక్తాన్ని ఎప్పుడు క్యాన్సర్గా అనుమానించాలి? కొంతమందికి ఈ రక్తం అలా పోతూ ఉంటుంది 6 నెలలు 8 నెలలు. సో అలా జబ్బు లోపల పెరుగుతూనే ఉంటుంది, రక్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ పైల్స్ కోసం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది అసలు చాలా ఘోరమైన సిచ్యువేషను. బయట వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వలన, అసలు అన్క్వాలిఫైడ్ పీపుల్ ట్రీట్మెంట్ చేయడం వలన, వాళ్ళకి సరైన జబ్బు మీద అవగాహన లేకపోవడం వలన ఇవన్నీ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి కొలనోస్కోపీ ద్వారా చూస్తే ఒక పెద్ద క్యాన్సర్ కణితి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. తర్వాత వెళ్ళి చూస్తే ఏమో అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది, ఒళ్ళంతా పాకిపోతుంది. ఇంక పేషెంట్ని మనం ఒక 2-3 నెలల్లో చనిపోవడం జరుగుతుంది. సో పేషెంట్కి మనం యాడిక్వేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే యాడిక్వేట్గా టెస్ట్ చేయాలి. పేగుల్లో పాలిప్స్ కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు? పాలిప్స్ అంటే మనకు ఒంటి మీద చిన్న చిన్న కణితుల్లాగా వస్తాయి. ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు కానీ లేకపోతే మొటిమలు అంటాం. ఆ మొటిమల్లాగా ఉండవే లోపల పాలిప్స్ అంటాం అనమాట. కానీ అవి ఏంటంటే నెమ్మదిగా పెరుగుతూ అవి ఏంటంటే ఒక క్యాన్సర్ కణితి కింద వస్తాయి. సో మనకేంటంటే అది చిన్న దశలో మనం తెలుసుకుంటే కనుక ఆ పాలిప్ని మనం తీసివేయడం జరుగుతుంది కొలనోస్కోపీ ద్వారా. చిన్నపాటి ఒక శస్త్రచికిత్సలాగా ఉంటుంది, దాన్ని తీసేస్తాము. అదే టైంలో తీసేయడం ద్వారా మనకి రిస్క్ ఉండదు. అలా కాకుండా కొంతమందికి జబ్బు అడ్వాన్స్ అయిపోయి క్యాన్సర్ అని మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ మనకి కనీసం కొలనోస్కోపీ ఇలా టెస్ట్ చేసుకుంటే మనకి క్యాన్సర్ అని తెలుస్తుంది, లేకపోతే పాలిప్ అని తెలుస్తుంది. దాని వరకు ఫర్దర్ ట్రీట్మెంట్ మనకు చేయడం జరుగుతుంది. పేగుపూత వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? పేగుపూత వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ అంటాం, క్రాన్స్ డిసీజ్ అంటాము. సో ఇవన్నీ ఏంటంటే పేగుపూతకు ఇస్తాయి. అంటే పెద్ద పేగు అంతా కూడా అల్సర్స్ వచ్చేస్తాయి. ఆ అల్సర్స్ అలా నెమ్మదిగా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మోషన్లో రక్తం పోతూ ఉంటుంది. దీనికి కంప్లీట్లీ సెపరేట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి మూలవ్యాధి అనుకుని మూలవ్యాధి అని ఏదో కుట్లు చేయించుకోవడం వల్ల అస్సలు తగ్గదు. లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి. బయాప్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ బయాప్సీ చేసుకుని మన ల్యాబ్కి పంపించుకొని నిజంగా ఈ జబ్బు ఉందో లేదో మనం కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత మన మందులతో కానీ క్యూర్ చేసుకోవచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా చాలా పద్ధతులు ఉంటాయి. మోషన్లో రక్తం పడుతుందంటే వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేయించుకోండి. మినిమం ఒక చిన్న కొలనోస్కోపీ పెట్టుకుని చేయించుకోవడం ద్వారా డాక్టర్ ద్వారా ఈ జబ్బులు ఏంటో మనకు తెలుస్తాయి.
పైల్స్ ఉన్నాయంటే కనుక అది ముడ్డి చుట్ర ఉండే రక్తనాళాలు కొంచెం వాస్తాయి. వాయడంలో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 1, 2, 3, 4 అని. సో దాన్ని బట్టి వాళ్ళకి అది పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆ మోషన్ తాలూకా ఆ ఫ్రిక్షన్ వలన అవి కొంచెం పగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఇది చాలా చిన్న ప్రాబ్లము, కానీ పేషెంట్స్ వైపు నుంచి చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మోషన్కి వెళ్ళినా రక్తం చూస్తుంటే కొంచెం గాబరా పడుతూ ఉంటారు. సో దీనికి యాక్చువల్గా నిజంగా పైల్స్ ఉన్నాయా లేదా అని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నిజంగా పైల్స్ ఉన్నాయి అనుకోండి, అది మనకి చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఇంజెక్షన్ చేయొచ్చు, బ్యాండ్ చేయొచ్చు, లేదంటే కొన్నిసార్లు ఆపరేషన్ చేయొచ్చు, లేజర్ చేయొచ్చు, కొన్నిసార్లు నిజంగా కోసి తీసేయాల్సి రావచ్చు. సో అలా చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2017లో ఇంకా చాలా చిన్న రకాల ఆపరేషన్ల ద్వారానే మనం దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ అంతకంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు కదా, పైల్స్ ఉంటాయిలే అని చెప్పేసి చాలామంది ట్రీట్ చేస్తుంటారు, కానీ అది తప్పు. అది పైల్స్ ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం రోగికి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్, వాళ్ళని ఓకే నాకు జబ్బు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉంటారు, విచ్ ఇస్ చాలా చాలా తప్పు. ఇది 6 నెలలు 8 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ కంప్లైంట్తో వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లోపల పెద్ద పేగులో కానీ లేకపోతే పెద్ద పేగు కింది భాగంలో కానీ ఏవో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఉదాహరణకి కాయలు ఉండొచ్చు, అక్కడ క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే పాలిప్స్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఒక ప్రమాదకరమైన రక్తనాళం ఉండొచ్చు, అది బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే పేగుపూత వ్యాధి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే ఉండాల్సిన పని లేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం కనిపించవచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల మేలు. చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.